అనేటువంటిది నేర్పుతుంది నెట్వర్క్. ఆప్యాయత నేర్పుతుంది నెట్వర్క్. బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుతుంది నెట్వర్క్. 10 మందిలో నీకు రికగ్నైజేషన్ పెంచుతుంది నెట్వర్క్. నువ్వంటే ఎవరో తెలియజేస్తుంది స్టేజ్ మీద నిలబడి ఉంటే నెట్వర్క్. ఇదంతా కావాలి అని అంటే నెట్వర్క్ ఈజ్ ద పవర్ఫుల్ ఇన్ ద యూనివర్స్. ప్రపంచంలో ఏదన్నా పవర్ అయినటువంటిది ఏదన్నా ఉందంటే నెట్వర్క్. ఇవాళ ఏంటి యేసు ప్రభు వారు ఏంటి 3 రోజులు ఏంటి సమాధిలో ఉండి పైకి లేచినటువంటి రోజు. ఈరోజు ప్రపంచం అంతా ఎవరికన్నా ఏదైనా న్యూస్ ఉందంటే ప్రపంచం అంతా, భూమి పుట్టింది కదా, భూమి అన్నంతటి ఈ న్యూస్ అందరికీ తెలుసు. ఎందుకది? ఏం చేశాడు ఆయన? ఆయన ఒక్కడే కదా. ఆయన ఒక్కడ 12 మందికి చెప్పాడు ఆయన ఆయన చేసినటువంటి సర్వీస్. ఆ 12 మంది ఈరోజు భూమి అన్నంతటా అంటే 800 కోట్ల మందికి అందరికి కూడా తెలియజేస్తారు ఈ విషయాన్ని. దిస్ ఈజ్ నెట్వర్క్. ఒక భగవత్ ప్రేరణలో నెట్వర్క్ ఉంది. ఒక ఇంటిలో నువ్వు బాగుండాలని అంటే నెట్వర్క్. నిన్ను బాగా మీ ఇంట్లో వాళ్ళందరూ లవ్ చేయాలంటే నెట్వర్క్. నీకు మాటలు రాకపోతే మాటలు నేర్పేది నెట్వర్క్. ఈరోజు ఏదన్నా ఉంది అంటే, నువ్వు అంటే రికగ్నైజేషన్ పొందాలనుకుంటే అది నెట్వర్క్. ఇలాంటి దాన్ని మనము చాలా చిన్న చూపు చూసి ఉద్యోగంలో డబ్బు ఉంది, వ్యాపారంలో డబ్బు, చిన్న చిన్న వ్యాపారాలు, చిన్న చిన్న వ్యాపారాలు అయితే ఏ వ్యాపారాలు అయితేనే నెట్వర్క్. సార్ నాకు శాలరీ ఎంతో తెలుసా మీకు? నాకు నెట్వర్క్ కాదండి, నా శాలరీ తెలుసా మీకు? ఎంత నాన్న చెప్పమ్మా? 1,50,000 అండి. అబ్బా సూపర్ కదా, 1,50,000 రూపాయలు నెట్వర్క్. ఎంటెక్ చేశాడు బాబు. ఆయన ఏం చేస్తున్నాడు ఒకసారి చూద్దాం బ్యాక్గ్రౌండ్. 1,50,000 రూపాయలు ఆ కంపెనీ ఇస్తుందంటే ఈయన ఎన్ని కోట్ల రూపాయల కంపెనీకి ఇచ్చి ఉండాలి? అంటే ఒక ఐస్బర్గ్ ఉంది కదా, పెద్ద ఐస్బర్గ్ ఉంటుంది, దాన్ని గీకితే ఒక బొట్టు రాలుతుంది కదా, అది కరిగితే పరిస్థితి ఏంటి? ఐస్బర్గ్ అది మొత్తం కరిగిపోతే ఏంటి పరిస్థితి? ఇలా గీకేవు గీకితే ఒక బొట్టు రాలిందనమాట. ఆ బొట్టు జీతం అన్నమాట. ఐస్బర్గ్ అంతేమో కంపెనీకి, నువ్వేలా గీకేవు అంటే ఉద్యోగం చేసావు, ఒక చుక్క పడ్డది, ఆ చుక్కేమో జీతం. ఆ జీతం నువ్వు తాగేసి తినేసి తృప్తి అయిపోతున్నావు. 1,50,000 అట. గొప్పగా చెప్తున్నాడు ఈయన. ఆ సంస్థకి మొత్తం అంతా కూడా డబ్బంతా వెళ్ళిపోతుంటే, ఆ బొట్టు రాలుతుంటే ఆ బొట్టు తాగేసి తినేసి పోజు. మీ అబ్బాయి ఎక్కడ పనిచేస్తున్నాడు? ఆస్ట్రేలియా. అబ్బా సూపర్ కదా. ఎంత సంపాదిస్తున్నాడు? 5 లక్షలు. ఇంకంతకంటే గొప్పవాడు ఇంకొకడు లేడు కదా. నిన్న సేక్స్ వల్ల వచ్చాడు. ఆయన పెయింట్లు వేసుకుంటాడు. పెయింట్లు ఆయన పెయింట్లు వేసుకున్న వ్యక్తి 4 lakhs 5 lakhs చెప్పాడు. నేను లేను, లోపల బయటకు వచ్చాను. రైట్. తన యజమాని కారులో తన పెయింట్లు వేసుకుని ఎక్కుతుంటే తన యజమాని అన్నాడు అనమాట, అరే బాబు నా కారు పెయింట్లు అంటుకుపోతాయి, నువ్వు వెనకాల వచ్చి బస్సులోను, సిటీ బస్సులోను, ఆటోలో వచ్చాయని చెప్పేసి ఒక 500 రూపాయలు ఇచ్చేసి అతను వెనకాల రమ్మన్నాడట. అతనికి కోపం వచ్చింది. ఏంట్రా నన్ను ఇంత, ఆయన బిల్డింగ్స్ అనే పెయింట్లు వేయించుకుంటాడు, నా దగ్గరికి రాకపోతే కారులో పెయింట్ అంటుకుపోతే దిగి వేరే ఆటోలో రమ్మంటాడని చెప్పేసి తన కోపం వచ్చింది. ఏం చేద్దామని ఆలోచించే టైంలో వెస్టేజ్ దొరికింది. ఇప్పుడు అతని పరిస్థితి ఏంటి? అతను చదువు తక్కువ. రెండోది ఏంటంటే ఆయన వేసేటువంటి పెయింట్లు ఈరోజు ఆయన మేము పెద్ద విఐపిగా ఎలా ఎలా అతన్ని మేము రిసీవ్ చేసుకున్నాము? పూలతోటి రిసీవ్ చేసుకున్నాము. ఆయన వెనక ముందు నడుస్తూ ఆయన ఒక హీరో లాగా ఆయన స్టేజ్ మీద ఎక్కించాం. ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆయన బ్యాక్గ్రౌండ్ చెప్పుకోలేనటువంటి బ్యాక్గ్రౌండ్. ఇప్పుడేంటి గ్రౌండ్? అతను ఏంటది, అపాయింట్మెంట్ కూడా మాకు కష్టం. దట్ ఈస్ పవర్ ఆఫ్ నెట్వర్క్. నెట్వర్క్ అంటే దాని విలువ తెలిసిన వాళ్ళు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. తక్కువ జనాలతోటి ప్రపంచం అంతా చుట్టేసేసి ప్రతి వస్తువు కూడా నెట్వర్క్ లో పంపించి ఈరోజు ప్రపంచంలో అతి తక్కువ మంది కూడా, అతి తక్కువైనటువంటి జనము వాళ్ళు ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద ధనికులు ఎవరన్నా ఉన్నారంటే అమెరికా.
దాన్ని కాపీ కొట్టింది జపాన్. 12,00,00,000 జనాభాతోటి రెండో స్థానంలో ఉంది ఆర్థిక వ్యవస్థలో. దాన్ని కాపీ కొట్టినటువంటి చైనా ఇప్పుడు మూడవ ఆర్థిక దేశంగా ఉంది. కొరియా నాలుగో దేశం ఆర్థిక వ్యవస్థలో ఉంది. అలాగే అన్నీ పోగా మనం ఏ స్థితిలో ఉన్నాము అనంటే 20 దేశాలు అత్యున్నత స్థానానికెళ్తే మనము 21 స్థానంలో ఉన్నాం. జనానికి తక్కువ అండి. జ్ఞానానికి తక్కువ అండి. ప్రపంచం అంతా చుట్టేసాం మనం. ప్రపంచం అంతా ఏ దేశం ధనిక దేశం ఉందో ఆ ధనిక దేశాల్లో మన జనాలు ఉండి ఐస్‌బర్గ్‌కి, గీకి బొట్టులు తీసుకుంటున్నారు. ప్రపంచం అంతా ఉన్నాం మనం. జ్ఞానం లేకపోతే ప్రపంచం అంతా ఉంటామండి. జ్ఞానానికి గూడా లోటు లేదండి. కాకపోతే రూట్ తెలీదండి. ఏమన్నాను? జ్ఞానానికి ఏమి లోటు లేదు. కానీ హౌ టు అప్రోచ్ నువ్వే విధంగా రికగ్నైజేషన్ అవ్వగలవనేటువంటిది ఉంటే రూట్ తెలియక మనం ఏం చేస్తున్నామంటే రోడ్లంట పిచ్చోళ్ళలా తిరుగుతున్నాం. సర్టిఫికెట్ అట్టుకొని. డియర్ ఫ్రెండ్స్. ఏ సర్టిఫికేట్ లేనటువంటి లలితమ్మ గారు, ఏ సర్టిఫికేట్ లేనటువంటి విక్టోరియా సెలవు గారు, ఏ సర్టిఫికేట్ లేనటువంటి షేక్స్ వల్లి గారు. వాళ్ళు వీఐపీస్ అయిపోయారంటే దట్ ఈస్ పవర్ ఆఫ్ నెట్వర్క్ అండి. ఆ నెట్వర్క్‌ల్లో ఇండియాలో పుట్టి, ఇండియాలో పెరిగి, ప్రపంచ దేశాలు వెళ్తున్నటువంటి వెస్టేజ్‌లో ఉండడం నీ అంత అదృష్టవంతులు ఎవరున్నారు చెప్పండి? కాకపోతే, కాకపోతే నీలో ఏమి లేదు, ఏమి లేదు, ఏమి లేదు, ఏమి లేదో మీకు తెలుసు. మళ్ళా నేను చెప్తే బాధపడతారు మీరు. మీలో వాయిస్ క్వాలిటీ లేదు. ఒకళ్ళని ఆప్యాయతగా నీ టీమ్‌లో ప్రయాణం చేయాలంటే, నీ పిల్లల కంటే ఎక్కువగా ప్రేమించాలి టీమ్‌లో. నీ పిల్లల కంటే ఎక్కువగా మీ పిల్లల కన్నా పాలివ్వద్దు గానీ, వాళ్ళకి పాలివ్వండి. మీ పిల్లలకి నీళ్ళివ్వండి. పర్వాలేదు. అప్పుడే నీ టీమ్‌లో నువ్వంటే ఇష్టపడతారు. అరే! వాళ్ళింట్లో వాళ్ళ పిల్లలకి నీళ్ళిచ్చారు, మనకు పాలిచ్చారు. కాబట్టి ఆ మేడంని నేను కూడానే ఆవిడేం జెప్తే అలాగే, ఆయనేం జెప్తే అలాగే, ఆయన చెప్తే చాలు మాకు ఇలాగే ఉండాలి అనుకుంటే ఏం జెప్పాలి? నీ పిల్లలకి నీళ్ళివ్వండి, బయట వాళ్ళకి పాలివ్వండి. ఎవరైనొచ్చారనుకోండి, మా పిల్లలు చూసుకున్న తర్వాతే గదండీ బయటోళ్ళు. నీ పిల్లలు నీకు పెడతాడో లేదో నాకు తెలీదు గానీ, ఆ లైఫ్‌లో ఉండేటువంటి ఆ లైఫ్ లైన్ నిన్ను పెంచి పోషిస్తదండి. నన్ను డాడీ, డాడీ అంటారు. నాకంటే పెద్దోళ్ళు డాడీ అంటారు. నాకంటే పైనున్నోళ్ళు డాడీ అంటారు. ఎందుకని? ఒక తండ్రి ఇచ్చేటువంటి ప్రేమనిస్తాను కాబట్టి. నాకంటే చిన్నోళ్ళు డాడీ అంటారు. నాకంటే పెద్దోళ్ళు డాడీ అంటారు. ఎందుకని? తండ్రి పంచేటువంటి ప్రేమ పంచుతాను వాళ్ళకి. ఎందుకని? వాళ్ళకి ఆప్యాయతగా మాట్లాడడమే గాదు. వాళ్ళకి డబ్బులు ఖర్చు పెడతా. అవసరమైతే, అవసరమైతే ఎంత దూరమైనా వెళ్ళిపోతాను. ఆ 4 ఆదివారాల్లోనే వాళ్ళకి కావాల్సినటువంటి ప్రేమను పంచుతూ ఉంటాను. చాలా మంది విన్ఫినిటీకి, దానికి, దీనికి పోయారు. చాలా టీముల నుంచి. నా టీమ్ నుంచి ఒక్కడు కదల్లా. దట్ ఈస్ పవర్ ఆఫ్ రామకోటి లవ్. ఉంటే గింటే రామకోటి గారి టీమ్‌లోనే ఉంటాం. చాలా మంది టీములు నా దగ్గరికి వస్తారు, జాయిన్ అవుతారండి. కాకినాడ నుంచి వెంకటేశ్వర గారు వీళ్ళందరూ వచ్చి 6,000 మంది టీమ్‌తో వచ్చేస్తాను సార్ నాకు అవకాశం ఇవ్వండి. నో. ఒకవేళ వస్తే నా మీద నీకు లవ్ ఉంది కాబట్టి. ఒకవేళ వస్తే కంపెనీ రూల్ ప్రకారంగా రమ్మని. కంపెనీ రూల్ ఏంటి? రాజీనామా చేసి 9 నెలలు కామ్‌గా ఉండాలి. అర్థమైంది గదా! అలాగా ఏ టీమ్ నుంచి కూడా మనం తీసుకోకూడదు. ఏ టీమ్‌కి మనము వెళ్ళకూడదు. అంటే నువ్వు వాళ్ళని పెంచి పోషించే విధానాన్ని బట్టి చూసారా ఎవడన్నా కుర్రగాడు ఏమైనా తప్పు చేశాడనుకోండి, "ఆ పెంపకంరా" అంటారు. ఏంటది? పెంపకం అంటారు. పెంపకం. పెంపకం తినలేదు అందుకే ఆడు ఆహ్, తన్నులు తింటున్నాడు. ఆ పెంపకం తినలేదు అందుకని జైల్‌లో ఉన్నాడు. యెస్. యూ ఆర్ కరెక్ట్. పెంపకం తిరంగా ఉండాలి. ఒక్క పర్సన్ నీ టీమ్‌లోకొచ్చాడనంటే, నువ్వు చూపించేటువంటి ఆ ప్రేమాప్యాయతలను బట్టి, నువ్విచ్చేటువంటి ఆ గౌరవాన్ని బట్టి, నువ్విచ్చేటువంటి నిన్న ఆహ్, నన్ను భోజనం చేయమంటున్నారు. అలా కాదండి. నా టీము. వాళ్ళు తినాలి. వాళ్ళు తిన్న తర్వాత నేనే తింటాను. లేదు లేదండి మనం తినాలి ముందు. చూసారా? పిల్లలు కూడా అంతే గదా! తల్లి అలాగే అంటది గదా!
ముందు తన తిన్న తర్వాత కాదు గానీ, పిల్లలు తిన్న తర్వాత తన కడుపు నిండిపోద్ది.